హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రికి మరింతగా వర్షాలు పెరుగుతాయి. ఇక రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతి, పులివెందుల ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కుండపోత వర్షాల దాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో 8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, మియాపూర్, దిల్సుఖ్ నగర్, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, పటాన్ చెరువు, కుకట్పల్లి, నిజాంపేట్, హఫీజ్పేట్, కొండాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, వికారాబాద్, నల్గొండ, అదేవిధంగా రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయి ఈ రోజు రాత్రికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.